ఆ మాత్రం ఉండాలి. ఈ ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తుంది ఇప్పుడు తెలుసు కదా మీకు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 33 ఇళ్ళు వచ్చినాయి ఇక్కడ, అవునా? 33 ఇళ్ళు అంటే 1,65,00,000తోటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మీకు. అంతకుముందు 10 ఏళ్లల్లో పేదోనికి ఇల్లు ఇవ్వలే. ఈరోజు మొదటి విడతలనే మనం 33 ఇళ్ళు ఇచ్చినాం. ఇంకా రెండో విడుతుంది. కొందరు రాని వాళ్ళు ఉన్నారు కదా, ఇబ్బంది పడుతుంది. మీరేం ఇబ్బంది పడవద్దు. తొందరగా రెండో విడత కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన. నాడు కాంగ్రెస్లో ఇంట్లో వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి. ఇవి కాక మీకు రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళు రాలే, వచ్చినాయా? ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే పని కూడా మనము మొన్న ముఖ్యమంత్రి నల్గొండకు వచ్చి స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. మనం ఇప్పుడు భువనగిరిలో వచ్చే సోమవారం నాడు రేషన్ కార్డుల కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం. దాదాపు 4,000 రేషన్ కార్డు మన భువనగిరి నియోజకవర్గాన్ని ఇస్తున్నాం. ఉదయం 11 గంటలకు భువనగిరిలో మండలం టౌన్ ఇచ్చి అక్కడ దాదాపు 2,000 కార్డులు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక 900 కార్డులు ఏమో ఉంటాయి. ఇక్కడ బీబీ నగర్లో మళ్ళీ రేషన్ కార్డులు మన దగ్గర కూడా ఇచ్చుకుందాం 3 గంటలకు సోమవారం నాడు. సో రేషన్ కార్డు లేక ఎంత ఇబ్బంది పడటం. నీ అడ్రస్ ఏంటంటే రేషన్ కార్డు అడుగుతారు, నీ ఉనికి ఏంటంటే రేషన్ కార్డు అడుగుతారు, నీ పథకం ఏమైనా కావాలంటే రేషన్ కార్డు అడుగుతారు. గవి కూడా ఇవ్వకపోయా మరి అప్పటి పాలకులు. అదే కాక అందులో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇవ్వలేదు. ఆ కొత్త కుటుంబ సభ్యుల పేర్లు కూడా 12,000 మందిని అందులో యాడ్ చేసినాం. ఇప్పుడు వింటున్నారా? 12,000 మంది కొత్త కుటుంబ సభ్యులు మన దగ్గరనే యాడ్ అవుతున్నారు. ఇది మరి కాంగ్రెస్ చేసే కార్యక్రమం. మరి ఈ రోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం? హెచ్ఎండి నిధుల కింద 50 లక్షల రూపాయలు ఒక్క ఊర్లు పెట్టడానికి వచ్చినాం. బీబీ నగర్ మొత్తంలో 16 కోట్లు ఈరోజు మరి కొత్త పనులకు శంకుస్థాపన చేసినాం. ఎప్పుడు అన్ని నిధులు రావు. హెచ్ఎండి నుంచి 10 కోట్లు నియోజకవర్గానికి మొత్తం రాలేదు. 10, 12, 13 వచ్చిండొచ్చు. ఒక్క బీబీ నగర్కే 16 కోట్లు ఇస్తున్నాం. మన యాదాద్రికి, మన భువనగిరి నియోజకవర్గానికి ఒలిగొండ కాకుండానే 56 కోట్ల హెచ్ఎండి నిధులు ఇస్తున్నాం. సో ఇది గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. ఇది ఎందుకు సాధ్యమైందంటే ఇది మళ్ళా కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం. మీ ఆలోచనలు, మా ఆలోచనలు, మన ఆలోచన తగ్గట్టు ప్రభుత్వం స్పందిస్తుంది. ఆ స్పందనలో భాగంగా మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉన్నాయి, చేయాలి. అంతకుముందు అడిగినోడు లేడు, పైన ఇన్నోడు లేడు, చేసినోడు లేడు. సో ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇవే కాక ఇంకేం పనులు అయినాయి తెలుసా మీకు? 20 కోట్లతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లకు సంబంధించి 16 కోట్లు ఇవి, 2.5 ఎస్సీ సబ్ ప్లాన్, ఇంకా డిఎంఎఫ్ కానీ ఇతరత్ర కానీ 20 కోట్ల పైచిలకు నిధులతోటి రోడ్లు, డ్రైనేజ్ల కార్యక్రమాలు అవుతున్నాయి. అట్లనే ఎస్టీ సబ్ ప్లాన్ కింద 10 కోట్లతో అయినాయి, సిఆర్ఆర్ కింద 6 కోట్లు అయినాయి, ఎంఆర్ఆర్ కింద మళ్ళీ 3-4 కోట్లు. అంతా కలిపి మొత్తం ఎంత అవుతున్నాయంటే 40 కోట్లతోటి కొన్ని పనులు మొదలు పెట్టుకున్నాం. మిగతా ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాం. ఈ పనులన్నీ కంప్లీట్ అవుతున్నాయి. కొన్ని ఓపెన్ కాలే, కొన్ని ఫౌండేషన్ ఇస్తున్నాం. 40 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు బీబీ నగర్లో